హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేత మహేంద్ర. ఇలా వెల్కమ్ నోట్ చెప్తూ మేమిద్దరం స్క్రీన్ మీద కనిపించి ఎన్ని రోజులు అయిపోయిందో కదా, నేను కూడా చాలా మిస్ అయిపోతున్నాను. అలా త్వరగా మీ ముందు కనిపించాలని చాలా ఉంది. అండ్ ముందుగా మీ అందరికీ చాలా సారీ, ఎందుకంటే వీడియోస్ పెట్టడం మోర్ దాన్ మంత్ అయిపోయింది కదా. పేషెన్స్గా వెయిట్ చేసిన వాళ్ళందరికీ సారీ, తిట్టుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీకు కూడా నేను గుర్తున్నాను కాబట్టి. ఓకే, అండ్ ఎలాగో లేట్ అయిపోయింది కాబట్టి ఇక మీదట త్వరగా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్ ఎవ్రీడే, ఎందుకంటే బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి. ప్రెజెంట్ వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు. సో ఇది ఎయిర్పోర్ట్కి మా ప్రయాణం. లాస్ట్ వీడియోలో చెప్పేశాను కదా, మొత్తం ప్యాకింగ్ అయిపోయింది, ఆల్ సెట్ గో టు ఇండియా అని. సో ఇక్కడ నుంచి ఇండియాకి మా జర్నీ స్మూత్గా అయిందా, లేదా ఫస్ట్ టైం బేబీతో ట్రావెల్ చేసినందుకు కొంచెం కష్టపడ్డామా, అసలు ఎయిర్పోర్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అనేది మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అది దాని ఛార్జర్తో సహా. ఇక్కడ మహి వాళ్ళ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నారు. దేని గురించి అంటే, మేము ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ ఒక 25 minutes అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది మాకు, ఫోన్ గింబల్ మర్చిపోయాను నేను. అంటే గింబల్ అంటే చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు, ట్రైపాడ్ ఉంటుంది కదా. సో ట్రైపాడ్ లాగా గింబల్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది వీడియో స్టెబిలైజేషన్కి వాడతాను అనమాట. నేను వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, అసలు ఆ గింబల్ ఎలా ఉంటుంది, దాని ఛార్జర్ ఎక్కడుంది, అది ఇది అని చెప్పి. 11 o'clockకే బయలుదేరిపోదాం అనుకున్నాం, బట్ 2 o'clockకే బయలుదేరాల్సి వచ్చింది. ఫ్లైట్ అలాగో 7 o'clock అనుకోండి, బట్ కొంచెం అర్లీగా బయలుదేరితే బెటర్ కదా అని చెప్పి 2 o'clock బయలుదేరేసరికి కరెక్ట్గా అప్పుడే వర్షం పడుతూ ఉండింది అనమాట. ఇంకా వర్షం పడినప్పుడు కొద్దిగా వెదర్ గ్లూమీగా ఉండి డ్రైవింగ్ స్లో డౌన్ అవుతుంది కదా, ఇబ్బంది పడతామేమో, లేట్ అయిపోతుందేమో అని అనుకుంటూ టెన్షన్ పడుతున్నాం. గింబల్ తీసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కానీ ఆ 2 hours నిజంగా ఎంత హెక్టిక్ అనిపించిందంటే, మహికి లాస్ట్ 2-3 days చెప్పాను కదా, బ్యాక్ టు బ్యాక్ అసలు ఒక్కరోజు కూడా పడుకోలేదు, 1 గంట కూడా పడుకోవడానికి మాకు అసలు టైం దొరకలేదు. ఒకటే నిద్ర వచ్చేస్తుంది అనమాట, తనకి బాగా కళ్ళు మూసుకుపోతున్నాయి. సో తను నిద్రపోకుండా మాట్లాడించడానికి, ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయడానికి నేను కంటిన్యూగా మాట్లాడుతుండాలి, నాకు నిద్ర వచ్చేస్తుంది. అండ్ బేబీకి ఏమో ఇది రెంటల్ కార్ తీసుకున్నాం కదా, సో రెంటల్ కార్లో ఆ కార్ సీట్ అసలు బాగాలేదన్నమాట, బేబీ కార్ సీట్. పాపం తను ఇబ్బంది పడుతూ బాగా క్రాంకీగా ఉన్నాడు. ఎలాగైతే నేను శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాం, 5:30 అయిపోయింది వచ్చేసరికి. మా అత్తగారు కాల్ చేశారు. ఎలాగో మాది సర్ప్రైజ్ విజిట్ కాబట్టి జస్ట్ క్యాజువల్గా ఏదో బయటకు వెళ్తున్నట్టుగా మాట్లాడేసాము, మేనేజ్ చేసేసాను అనమాట. బట్ యాక్చువల్లీ ఇక్కడ అమ్మ కూడా కాల్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అమ్మ ఎక్కువ టెన్షన్ పడతారు. ఎవ్రీడే కాల్ చేస్తాం కదా, ఎవ్రీ సింగిల్ డే. అత్తే వాళ్ళతో అప్పుడప్పుడు 1-2 సార్లు మిస్ అయినా అమ్మ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తారు. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, ఇంకా కాల్ చేసే ఆప్షన్ లేదు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం కదా. సో లైట్స్తో చూసారా ఎంత బాగా ఇల్యూమినేట్ చేస్తున్నారో, ఎందుకంటే నవంబర్ డిసెంబర్ హాలిడే సీజన్ కాబట్టి ఆ ఫెస్టివ్ స్పిరిట్ని తీసుకురావడానికి లాస్ట్ 10 years నుంచి ఇట్లా మొత్తం లైటింగ్ డిస్ప్లే పెడుతున్నారనమాట ఈ ఎయిర్పోర్ట్లో. బుజ్జినా లేదమ్మా, నీకు బాటిల్ కావాలా? తనకు చూస్తా నొప్పి వస్తుంది, ఇదిగో. అబ్బా ఓకే, సో ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ హియర్. ఎయిర్పోర్ట్ వాళ్ళతో బ్యాగేజ్ గురించి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను కదా. సో దే ఆర్ గివింగ్ అస్ 6 bags, ఆల్ 32 kg బ్యాగ్స్. అంటే మేము ఎక్కడ నమ్మలేకపోయామంటే, చాలా ఎయిర్లైన్స్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిజినెస్ క్లాస్ టికెట్, బేబీ ఈస్ గెటింగ్ ఓన్లీ 1 bag, దట్ టు 23 kg బ్యాగ్. సో వీళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళతో మేము 2-3 మెంబర్స్తో మాట్లాడినా కూడా దే సెడ్ బేబీకి కూడా బికాస్ యూఆర్ పేయింగ్ 10% ఆఫ్ ది అడల్ట్ ఫేర్, యూ విల్ బీ గెటింగ్ 2 32 kg బ్యాగ్స్ అని చెప్పారు. సో that's where we were not able to believe. We had long conversations with the customer care people. Okay fine, ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాక we packed all of them. ఇక్కడికి వచ్చాక the first blunder is they didn't even check if it is an economy class ticket or a business class ticket. ఎకానమీ అనుకున్నారట వాళ్ళు. ఎకానమీ అనుకుని అన్నీ కూడా ఆ పక్కనే లగేజ్ పెట్టేసి ఓవర్ వెయిట్ వేసేసారు. అండ్ దే డెంట్ ఈవెన్ లెట్ us నో. అంటే ముందే చెప్పుంటే మేము రియాక్ట్ అయ్యి నో దట్స్ అ బిజినెస్ క్లాస్ టికెట్ అని అట్లీస్ట్ చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏం చేశారంటే పక్కన వేసేసి ఓవర్ వెయిట్ అని వేసేసి బిల్ వేసేస్తున్నారు. అండ్ ఆల్సో బేబీకి కౌంటర్లో చెప్పింది ఏంటంటే ఓన్లీ 1 bag అలౌడ్, దట్ టు 23 kg బ్యాగ్ మాత్రమే అలౌడ్. మేము ఆల్రెడీ కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాము. అంటే సో బేసిక్గా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో
కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ కౌంటర్లో ఎయిర్పోర్ట్లో చెప్పే వాళ్ళకి అసలు కొంచెం కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో వాట్ ఈస్ దిస్, మేము ఏం చేయాలి అంటే యూ టాక్ టు ద కస్టమర్ కేర్ లేటర్ అంటారు. ఇఫ్ యూఆర్ నాట్ పేయింగ్ $800 రైట్ నౌ యూ విల్ మిస్ ద ఫ్లైట్. 5 minutes ద గేట్ విల్ బీ క్లోజ్డ్ అండ్ యూ విల్ మిస్ ద ఫ్లైట్ అని చెప్పి ఎయిర్లైన్స్ వాళ్ళు దే వర్ టూ రూడ్. అండ్ మేము కూడా ఫ్లైట్ అక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి ఫర్ దాట్ మూమెంట్ వీ పెయిడ్ $800. అండ్ తర్వాత వీ డిస్ప్యూటెడ్ విత్ కస్టమర్ కేర్ అండ్ వీ డిస్ప్యూటెడ్ all the amount in the bank also. So that's a later story. ఇది అన్నమాట ఫస్ట్ జరిగిన ఇష్యూ. అదే మేము ఎక్కిపోయే ఫ్లైట్. థ్యాంక్ యూ. మా బుడ్డోడి స్ట్రోలర్ తను తిరగడం కన్నా మా లగేజ్ అంతా మోసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడింది. నేను అసలు ఈ వీడియో చాలా పిచ్చిగా తీశాను. బేసిక్గా ఒక వ్లాగర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ నాకు అస్సలు లేదు. ఎందుకంటే నలుగురిలో షూట్ చేయాలన్నా లేకపోతే యాక్ట్ చేయాలన్నా షూట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను అనమాట. ఎంబారసింగ్గా అనిపిస్తుంది. అందుకే ఇందాక ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యే సీన్స్ అవేమీ లేకుండా డైరెక్ట్గా కట్ చేస్తే ఇక్కడ కూర్చున్నాము. కూర్చొని మామూలుగా బేసిక్స్ చెప్తారు కదా, సీట్ బెల్ట్ ఎలా పట్టుకోవాలి అవి ఇవి అని. వీఆర్ హియర్ ఫైనలీ ఇన్ ద ఫ్లైట్. ఇక్కడ నుంచి మీకు ఫ్లైట్లో బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో మ్యాక్సిమం నేను అదంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఎక్కడన్నా కొంచెం లైవ్లీగా అనిపిస్తే మాత్రం ఉంచేస్తాను అలాగే. ఇక్కడ మా బుడ్డడికి కాటన్ బాల్స్ పెడుతున్నాను ఇయర్స్లో. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు అండ్ ల్యాండ్ అయినప్పుడు ప్రెషర్ లెవెల్ సడన్గా చేంజ్ అవ్వడం వల్ల బేబీ ఇయర్స్ బాగా సెన్సిటివ్గా ఉంటాయి కదా. సో వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉండి బాగా ఏడుస్తారని విన్నాను. సో అందుకని ఇవి పెడుతున్నాను. అలా కాకుండా పైలట్ అనౌన్స్ చేసినప్పుడు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ అనౌన్స్ చేసినప్పుడు వెంటనే బాటిల్ ఆఫర్ చేయడం వల్ల కానీ లేదంటే పాసిఫైయర్ ఇవ్వడం వల్ల కానీ అది సక్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ ఇయర్ ప్రెషర్ నుంచి రిలీఫ్ ఉంటుందంట. కానీ మా బుడ్డోడు మాత్రం అసలు కై అనలేదు త్రూ అవుట్ ద ఫ్లైట్ జర్నీ. ఇప్పుడే చెప్పేస్తున్నాను, పెద్దగా మళ్ళీ లాస్ట్ వరకు ఉంచి చెప్పాలని కాదు, కానీ అసలు ఎక్కడా కూడా తను అస్సలు విసిగించలేదు, తను ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. చాలా కూల్గా కామ్గా మంచిగా ఆడుకుంటూ ఉన్నాడనమాట. బేసిక్గా దానికి కారణం ఏంటి అంటే తనకి ఆల్రెడీ నాప్ స్కెడ్యూల్ అనేది అలవాటు అయిపోయి ఉంది. సో తన టైం నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, మార్నింగ్ ఖచ్చితంగా 7కి లేస్తాడు, నైట్ ఖచ్చితంగా 7:30 కల్లా పడుకుంటాడు. అండ్ మధ్యలో నాప్స్ కూడా ఆన్ టైం ఉంటాయి అన్నమాట. సో అలా రొటీన్కి అలవాటు పడిపోయి ఉన్నాడు కాబట్టి మాకు అస్సలు కష్టం అవ్వలేదు. ఫ్లైట్లో కూడా ఎక్కగానే ఒక హాఫ్ అన్ అవర్కి అలా తను ఫీడింగ్ అయిపోయాక పడుకుని పోయాడు. అండ్ నాప్స్ కూడా ఆన్ టైం నాప్స్ అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ తను ఇబ్బంది పడినట్టయితే నాకు అస్సలు అనిపించలేదు. త్రూ అవుట్ ద నైట్ పడుకున్నాడు ఫ్లైట్లో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక వాళ్ళు మమ్మల్ని అంత హడావిడి పెట్టారు కదా, ఇంకో 5 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అది ఇదని. కానీ మేము ఎక్కాక 1.5 hour ఫ్లైట్ డిలే అయింది. అక్కడ మేము కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాం అనమాట. అంటే వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ లేకుండా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది లేకుండా గబగబా డబ్బులు కట్టేసి వచ్చేసాం కదా, అందుకనమాట మాట్లాడలేకపోయామే అని కోపం. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ పైలట్ కూడా అనౌన్స్ చేశారు. యూజువల్గా ఢిల్లీలో డెస్టినేషన్ టైం వచ్చేసి 1 AM అనమాట రీచ్ అయ్యేది. బట్ ఇప్పుడు 1.5 hour డిలే అయింది కాబట్టి ఆ డిలేని కవర్ చేయడానికి కొంచెం స్పీడ్ పెంచుతాము అని అన్నారు. 9 o'clock అలా అనుకుంటా డిన్నర్ సర్వ్ చేశారు. యాక్చువల్గా ఫుడ్ యావరేజ్గానే ఉంది. ఇంట్లోంచి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మనకి ఇంట్లో తినడానికి టైం లేదు, ఇంకా తీసుకెళ్లే టైం ఎక్కడ ఉంటుంది. సో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు, రైస్ అండ్ బ్రింజాల్ కర్రీ, అది వేడిగా ఇచ్చాడు, పర్వాలేదు బాగానే ఉంది, మేనేజబుల్. అండ్ సాలడ్ ఇచ్చాడు, బ్రెడ్ బటర్ జామ్ ఇచ్చాడు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అండ్ జ్యూసెస్ ఇచ్చాడు. దట్స్ ఇట్ ఫర్ డిన్నర్. చెప్పాలంటే కొద్దిగా అబవ్ యావరేజ్గా తినే వాళ్ళకైతే అసలు అది సరిపోదు. ఎందుకంటే నాకే సరిపోలేదు, అసలు మహికి ఏం సరిపోయిందో నాకు తెలీదు. ఎప్పుడెప్పుడు త్వరగా పడుకుని పోవాలా అని బాగా వెయిట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఒక 2-3 days నుంచి నిద్ర లేక సడన్గా ఒక్కటేసారి మనకి రిలాక్స్డ్గా బేబీ కూడా కోఆపరేట్ చేసినప్పుడు మంచిగా పడుకుంటే అబ్బా హాయ్ వేరు. అండ్ దట్టు కింద మ్యాట్రసెస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండే అనమాట. అండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఎక్స్ట్రా కుషన్ కూడా ఇచ్చారు. ఆల్సో దే హ్యాడ్ 2 blankets. ఒకటేమో క్విల్టెడ్ దువే ఇస్తే ఇంకోటేమో లైట్ త్రో బ్లాంకెట్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ రియలీ కంఫర్టబుల్ బెడ్డింగ్. అండ్ మా బుడ్డోడు కూడా చక్కగా పడుకోవడం చేసి ఎయిర్ హోస్టెస్లు అటు ఇటు తిరుగుతూ సో క్యూట్ అనుకుంటూ వెళ్తున్నారు మధ్య మధ్యలో.
కట్ చేస్తే ఒక 12 అవర్స్ నిద్రపోయి లేసాం అందరం. ఇంక మా బుజ్జోడు లేసి వెనకాల క్యాబిన్ వాళ్ళకి పక్క క్యాబిన్ వాళ్ళకి అందరికీ హాయిలో బాయిలో చెప్పి తెగ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ పిల్లోస్తో ఆడుతూ బుక్ మధ్యలో బుక్స్ చూస్తూ టీవీ చూస్తూ అట్లా ఎంటర్టైన్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇంకేముంది పెద్దగా జర్నీ అసలు అయినట్టే తెలియలేదు. ఒక 3-4 అవర్స్లో డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. Say hi. నిద్ర వచ్చేస్తుంది. ఇంకా 2 hours ఉంది డెస్టినేషన్కి. ఎలా నవ్వుతున్నాడు చూడు. సీట్ చూపించావు నాన్న, బెడ్లో వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ నుంచి మహి యునైటెడ్ పెలారస్లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇచ్చాడో అనేది జస్ట్ ఊరికే ఒకసారి చెప్తున్నారు. ఈ సీట్ ఎలా అయితే బెడ్ లాగా కన్వర్ట్ అవుతుందో అది చూపిస్తున్నారు. అండ్ పిల్లోస్ కూడా ఇచ్చారు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. అండ్ ఇందాక చెప్పాను కదా బ్లాంకెట్స్ ఇచ్చారని. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్లాంకెట్స్. అండ్ కింద కూడా లెగ్ స్పేస్ ఉంటుంది. ఇదేమో స్క్రీన్ కింద మనకి ఫుడ్ ట్రే ఇస్తాడు. సారీ ఫర్ ద బ్యాడ్ వీడియో, షేకీ వీడియో. అండ్ ఇందాక చూసారు కదా లెగ్ స్పేస్ అని చెప్పాను కదా. సో ఆ లెగ్ స్పేస్ ఇలా కుషన్డ్గా ఉంటుంది. కిందేమో నార్మల్గా బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇట్లా కింద ఇంకొక స్పేస్ ఇచ్చాడు. అండ్ పక్కన ఏదైనా కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న హ్యాంగర్ లాగా ఇచ్చాడు. అండ్ మన సీట్ పక్కకి ఇలా చిన్న స్టోరేజ్ లాగా ఉంటుంది. దాంట్లో 3 LBs వరకు ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ ద రిమోట్ ఫర్ దిస్ ప్రైవేట్ స్క్రీన్. అండ్ ఒక ఎమ్యూనిటీ కిట్ ఇచ్చాడు. దీంట్లో టాయిలెటరీస్, బుజ్జి పెన్ను, తర్వాత టూత్ బ్రష్, పేస్ట్, టిష్యూస్ అండ్ ఎర్గనామిక్ ఐ మాస్క్ ఇచ్చాడు. పడుకున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా. ఇయర్ బడ్స్, సాక్స్ కూడా ఇచ్చాడు. ఐ గెస్ దట్స్ ఇట్. ఈ కుషన్ స్లిప్పర్స్ కూడా ఇచ్చారు, మర్చిపోయా. అండ్ హియర్స్ ద ఫుల్ వ్యూ ఆఫ్ బిజినెస్ క్లాస్ క్యాబిన్. ఇది పైలట్ క్యాబిన్కి జస్ట్ వెనకాలే ఉంటుంది. అంటే బేసిక్గా ఫ్లైట్కి స్టార్టింగ్లో అనమాట. అన్ని క్యాబిన్స్ ఉంటాయి. అండ్ ఇది పైలట్ క్యాబిన్కి బిజినెస్ క్లాస్ క్యాబిన్కి మధ్యలో ఈ ఫుడ్ అంతా అరేంజ్ చేస్తూ ఉంటారు ఎయిర్ హోస్టెస్. మా సీట్స్ ఫస్ట్ రోలోనే వచ్చాయి. హియర్ వి ఆర్. మళ్ళీ మా బుజ్జోడు న్యాప్ తీసుకుంటున్నాడు. అలా ఒక చిన్న న్యాప్ తీసుకుని లేసి బుజ్జోడిని ఆడించుకుంటూ మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తెచ్చిపెట్టి కాఫీ తాగి టైం అయితే గడిచిపోయింది. బ్రేక్ఫాస్ట్కి సమోసా అండ్ సాబుదానా కిచిడి ఇచ్చారు. పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా 10 minutesలో ల్యాండింగ్ ఉంది. సో వీఆర్ జస్ట్ ప్రిపేరింగ్ బేబీ ఆల్సో అనమాట. మళ్ళీ అక్కడ దిగాక 4 hours లేఓవర్ ఉంటుంది కాబట్టి మాకు మళ్ళీ లాంచ్ అది ప్రాపర్గా లేకపోతే ఇబ్బంది పడతామేమో, లేదా ఏదైనా ఎయిర్ ఇండియాతో లగేజ్ ఇష్యూస్ వస్తే ఇబ్బంది పడతామేమో అని ఇక్కడే తినిపించేసి డైపర్ అది చేంజ్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసి తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు ల్యాండింగ్ అప్పుడు మా బుజ్జోడి రియాక్షన్ చూడండి, భలే ఉంటాడు. అసలు ఎంజాయ్ చేస్తున్నట్టు పెడతాడు ఎక్స్ప్రెషన్స్. వెల్కమ్ టు ఇండియా నాన్న. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్. యువర్ ఫస్ట్ స్టెప్స్ ఇన్ ఇండియా.
సో దట్స్ హౌ అవర్ లాంగ్ ఫ్లైట్ జర్నీ వెంట్ వెరీ స్మూత్లీ. అండ్ దిగిన తర్వాత మహి ఇంతకు ముందే వీల్ చైర్ బుక్ చేశారు, ఎందుకంటే మాది లగేజ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనమాట. కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితేనే వాళ్ళు లగేజ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ అ డొమెస్టిక్ ఫ్లైట్ మనమే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంట. సో అందుకని మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా బేబీని క్యారీ చేస్తూ. అండ్ మాకు బేబీ ఉండడం వల్ల క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, సో అవన్నీ క్యారీ చేస్తూ మళ్ళీ లగేజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇవన్నీ ఎందుకులే రిస్క్ అంతా మనం హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా పోర్టర్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిపోగానే ఆ పోర్టర్ మమ్మల్ని లగేజ్ చెక్ ఇన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. సో ఈసారి కూడా ఏం జరిగిందంటే బిజినెస్ క్లాస్కి బదులు వాళ్ళు ఎకానమీ క్లాస్ కౌంటర్కి తీసుకెళ్లారనమాట. బట్ మేము అనుకున్నాము ఏముందిలే జస్ట్ లగేజ్ చెక్ ఇన్నే కదా, ఏ కౌంటర్ అయితే ఏముంది ఈజీగా పని అయిపోతుందిలే అని అనుకున్నాం. బికాస్ వీ ఆల్రెడీ హ్యాడ్ యాంపుల్ ఎనఫ్ ఆఫ్ టైమ్, 3 to 4 hours లే ఓవర్ ఉంది అక్కడ మాకు. సరే అయిపోతుందిలే అనుకున్నాము. కాకపోతే అక్కడ ఏమైందంటే మేము ఇంతకుముందు ఎక్స్ట్రా బ్యాగేజ్కి కట్టిన ట్యాక్స్ వాళ్ళ దగ్గర రీడ్ అవ్వట్లేదంట వాళ్ళ సిస్టంలో. దే మేడ్ అస్ వెయిట్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్. అంటే మేమేం చేయలేము, సిస్టంలో ట్యాక్స్ రీడ్ అవ్వట్లేదు అండ్ మేము ఎలా చేయలేము ఎక్స్ట్రా బ్యాగేజ్ అది అంటున్నారు. మేమేమో ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లమ్ రైట్, వీ పెయిడ్, we have the receipts, so what is the issue now అని మేము అంటాం. కాల్ ది యునైటెడ్ పీపుల్ అండ్ చెక్ విత్ దెమ్ ఇఫ్ ద సిస్టమ్ ఇస్ నాట్ షోయింగ్ అప్ అని మేము అంటాం. ఇంకా అట్లా డిస్కషన్ కాన్వర్జేషన్స్ వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడి కింద మీద పడి ఏదో ఒకటైతే చేసిన తర్వాత దే అలవ్డ్. బట్ అక్కడ అసోసియేట్ షీ వాజ్ లైక్ ఒక హ్యుమానిటీతో అలవ్ చేస్తున్నాం, అదర్వైజ్ వీ వుడెంట్ డూ ఇట్ అది అని చెప్పి అందనమాట. జెన్యున్లీ వీ హ్యావ్ రిసీప్ట్స్, అంతేగాని వాళ్ళు హ్యుమానిటీతో అలవ్ చేయడం ఏంటో మాకు అర్థం కాలేదు. సో అక్కడ వాళ్ళు మాట్లాడిన విధానం కొంచెం బాధ అనిపించింది. కాదు ఇప్పుడు మనం అంటే ఎట్లన్నా ఫైట్ చేసేస్తాం, ఏదో ఒకటి రిసీప్ట్స్ చూపించో లేకపోతే ఇంకేదన్నా ప్రూఫ్ చూపించో ఎవరో ఒకరికి కాల్ చేసో ఏదో ఒకటి చేస్తాం. కానీ ఏజ్డ్ పీపుల్ ఉంటారు 60-70 years, మన పేరెంట్స్ లాంటి వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు కొంతమందికి నాలెడ్జ్ ఉండదు, చదువుకొని ఉండరు, వాళ్ళందరూ ఎట్లా ఫైట్ చేస్తారు వీళ్ళతో. మెయిన్ ఎయిర్లైన్సే అలౌ చేసినప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా అలౌ చేయాలి కదా లగేజ్ని. 3 hours లేఓవర్ టైం అక్కడే కన్జ్యూమ్ అయిపోయింది. లక్కీలీ బేబీ ఆల్సో స్లెప్ట్. ఆ 2 hours ఏదైతే ఆ డిస్ప్యూట్ జరుగుతున్నంతసేపు తను నా ఒళ్ళో పడుకునే ఉన్నాడు. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో హియర్ అండి. నెక్స్ట్ వీడియో రేపే వచ్చేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు కీప్ యూ గైస్ వెయిటింగ్. రేపు 11:30 AM స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to our channel. And here is the glimpse of tomorrow's video. So repu you're going to see us landing in Hyderabad and akkadi nunchi intiki velladam and how our parents are going to react. Ivanni repu chustaru meeru. Thank you. Bye bye.